నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా 8వ రోజు సినిమా పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసింది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఎక్సలెంట్ స్టార్ట్ తర్వాత సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా అల్టిమేట్ దెబ్బ కొట్టడం వలన కలెక్షన్ల పరంగా స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది. కానీ చాలా వరకు రికవరీని ఆల్రెడీ సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.04 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2.41 కోట్ల దాకా షేర్ ను 4.4 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక టోటల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 13.89 కోట్లు, సీడెడ్ లో 11.51 కోట్లు, వైజాగ్ లో 9.97 కోట్లు, ఈస్ట్ లో 6.85 కోట్లు, వెస్ట్ లో 5.07 కోట్లు, గుంటూరులో 7.78 కోట్లు, కృష్ణాలో 5.27 కోట్లు, నెల్లూరులో 3.35 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 63.79 కోట్ల దాకా షేర్ ను 98.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.82 కోట్లు, ఓవర్సీస్ లో 7.8 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 75.41 కోట్ల దాకా షేర్ ను 123.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు 92% వరకు రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 6.59 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వారంలో బాక్సాఫీస్ దగ్గర సినిమా కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ను అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.